గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అపహాసకుని గద్దింపకము, గద్దించినదా వాడు నిన్ను ద్వేషించును. ఏందంట, మనం ఓర్పు సహనం లేని వారిని మనం గద్దించకూడదంట. విని విధేయత లేని వారిని గద్దించకూడదంట. తగ్గించుకునే మనసు లేకుండా ప్రవర్తించే వారిని మనం గద్దించకూడదు అంటున్న దేవుడు. కక్షలు తీర్చుకునే వారిని, పగలు తీర్చుకునే వారిని, ద్వేషాలు పెట్టుకునే వారిని, శిక్షించే వారిని, చంపేవారిని, అలాంటి వారిని మనం గద్దించకూడదు అంటున్న దేవుడు. గద్దించే వారంగా ఉంటే వారు మనల్ని ప్రేమించకుండా వారు మనలో ఉన్న లోపాలు ఎత్తిపట్టి చూపించేవారుగా ఉంటారు. వారి మేలు కోరి మనం వారిని గద్దించినా కానీ మనలో ఉన్న లోపాలు ఎత్తిపట్టి చూపించి మనల్ని శిక్షించేవారుగా ఉంటారు, మనల్ని చంపేవారుగా ఉంటారు, మన మీద కక్షలు తీర్చుకునేవారుగా ఉంటారు, పగలు తీర్చుకునేవారుగా ఉంటారు, ద్వేషాలు పెట్టుకునేవారుగా ఉంటారు, కోపాలు పెట్టుకునేవారుగా ఉంటారు, మనల్ని శిక్షించేవారుగా ఉంటారు, మన పట్ల ఓర్పు సహనం లేకుండా, విని విధేయత లేకుండా ఉండేవారుగా ఉంటారు, మన పరువు తీసేవారుగా ఉంటారు. అందుకే అలాంటి వారిని మనం గద్దించకూడదు అంటాడు దేవుడు. అందుకే దేవుడు అంటాడు, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అపహాసకులకు బుద్ధి చెప్పువారు తనకే నింద తెచ్చుకొనును. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అపహాసకుని గద్దింపకము, గద్దించినదా వాడు నిన్ను ద్వేషించును. ఏందంట, ఓర్పు సహనం లేని వారిని మనం గద్దించే వారంగా ఉంటే, వినయ విధేయత లేని వారిని మనం గద్దించే వారంగా ఉంటే, కక్షలు తీర్చుకునే వారిని, పగలు తీర్చుకునే వారిని, ద్వేషాలు పెట్టుకునే వారిని, కోపాలు పెట్టుకునే వారిని, శిక్షించే వారిని, చంపేవారిని మనం గద్దించే వారంగా ఉంటే వారు మనల్ని ప్రేమించరంట. వారు మనల్ని ప్రేమించకుండా మనల్ని ద్వేషించేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. అలాంటి వారిని గద్దించే వారంగా ఉంటే వారు మనల్ని చంపేవారుగా, వారు మనల్ని కొట్టేవారుగా, వారు మనల్ని శిక్షించేవారుగా, మన పట్ల వినయ విధేయత లేకుండా ప్రవర్తించేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. మన పట్ల ఓర్పు సహనం లేకుండా, వినయ విధేయత లేకుండా ప్రవర్తించేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. మనల్ని ప్రేమించకుండా మనల్ని శిక్షించేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. మనల్ని ద్వేషించేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. అలాంటి వారిని గద్దించకూడదు అంటున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించుగా.